హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం శాండ్విచ్ షవర్మా చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్పు మైదా పిండి వేస్తున్నాను. దాని మధ్యలో కొంచెం ఇలా చేసేసి దానిలోకి ఒక పిండికి సరిపోయేటట్టు ఉప్పు, అలాగే ఒక 1.5 టీ స్పూన్ షుగరు వేస్తున్నాను. దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఈస్ట్ వేస్తున్నాను. ఇది ముందుగా మనం గోరువెచ్చగా ఉండే వాటర్లో కలిపి పెట్టుకొని నేను పోసుకోవచ్చు. ఇప్పుడు నేను గోరువెచ్చగా ఉండే వాటర్ దానిలోకి పోస్తున్నాను. ఇప్పుడు అది ఒక్క నిమిషం అలా వెయిట్ చేసామనుకో ఈస్ట్ కరిగిపోయిద్ది. మనది ఇన్స్టెంట్ ఈస్ట్ కాబట్టి తొందరగా దాంట్లో కలిసిపోయిద్ది. ఇంకా మరి పెద్ద పెద్ద గుళ్ళలాగా ఉండే ఈస్ట్ అయితే అంత కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ పోసుకొని మన పిండిని చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. వాటర్ చూసుకొని పోసుకోవాలి. లైట్గా పోసుకొని కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా ఉంటుంది. కొంచెం సాఫ్ట్గా చపాతీ పిండి కంటే బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ రెస్టింగ్ పెట్టామనుకో కొంచెం ఒక 3 సైజ్ అలా అయ్యేటప్పుడు మనం కుబ్బూస్ రెడీ చేసుకోవచ్చు. 1.5 అవర్ కల్లా మన పిండి రెడీ అయిపోయింది. మనం పెట్టే పిండి కంటే ఒక 3 సైజ్ వచ్చేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడు చూడండి, బాగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు మనం కుబ్బూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒకసారి ఈ పిండిని ఇలా మిక్స్ చేసేసి చపాతీ బౌల్స్ అంత సైజ్ చేసుకొని, చపాతీ బౌల్స్ కంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. ఎందుకంటే చపాతీ కంటే కొంచెం మందంగా చేసుకోవాలి. ఇంకా మనకి ఎంత సైజ్ కావాలన్నది మన కొంచెం బేక్ చేయేటట్టు చేయాలి కదా, దానికి పెట్టే ప్లేట్ బట్టి అలా ఉంటుంది. నేను కొంచెం పెద్ద సైజ్ బౌల్స్ చేస్తున్నాను. నాకు 2 కప్పు పిండితో 5 బౌల్స్ వచ్చింది, అంటే 5 కుబ్బూస్ వచ్చింది. ఇది ప్లెయిన్గా అయినా తినొచ్చు. నేను ఆల్రెడీ కుబ్బూస్ది వీడియో సెపరేట్గానే అప్లోడ్ చేసి ఉన్నాను. అందులో ఏదైనా డౌట్ ఉండే వాళ్ళు అది కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనం ఒకటి రోల్ చేసుకొని, అంటే ఓవర్గా రోల్ చేయకుండా కొంచెం సాఫ్ట్గా కొంచెం మందంగా రోల్ చేసుకొని, చూసారు కదా కొంచెం మందంగా ఉంది. ఇప్పుడు మనం మీడియం హీట్ అయిన ప్యాన్లోకి వేసి కాల్చుకోవాలి. లైట్గా బబుల్స్ వస్తుంది కదా, అప్పుడు తిప్పేసేయండి. ఇప్పుడు చూడండి, పెద్ద బబుల్ వస్తుంది. అప్పుడు చిన్నగా ప్రెస్ చేస్తా మన కుబ్బూస్ మొత్తం పెద్ద బబుల్ లాగా అయ్యేదాకా వెయిట్ చేయండి. మరి ఓవర్ టైం ఇస్తే మాడిపోయింది, అందుకని జాగ్రత్తగా ఇలా ఒత్తుతా ఉండే పెద్ద బబుల్ అవుతుంది. ఇప్పుడు తిప్పేసేయండి. ఆ సైడ్ కూడా ఉడికిన తర్వాత మనం తీసేయచ్చు. ఇలాగే కుబ్బూస్ అన్ని రెడీ చేయాలి. చూడండి, మన కుబ్బూస్ ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా. ఇలాగా ఇంత సాఫ్ట్గా ఉండే మనం చికెన్ కర్రీతో కానీ దేనితోనైనా సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దానికి కావాల్సిన ఫిల్లింగ్ రెడీ చేస్తున్నాను. ఇది కొంచెం చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను. షాలో ఫ్రై చేసుకున్నాను. ఓవర్గా ఫ్రై అవ్వలేదు, సాఫ్ట్గా ఉంది. ఇలాగే కావాలి. ఇప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. లేకపోతే చిన్న ముక్కలుగా చేసి అయినా ఫ్రై చేసుకోవచ్చు, కానీ దానికంటే కొంచెం సాఫ్ట్గా ఇలా చేస్తే ఉంటుంది. అందుకని ఇలాగే ఫ్రై చేశాను. ఇప్పుడు కొంచెం క్యాప్సికము, ఉల్లిపాయలు కట్ చేసేది, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఘాటుగా అంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అలాగే 2 టొమాటోది ఈ సీడ్స్ అంతా తీసేసి ఫ్రెష్ కట్ చేసి పెట్టాను. ఇది మయోనైజ్ చేసి పెట్టాను. ఆల్రెడీ మనం ఎగ్ మయోనైజ్ ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేసి ఉన్నాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం టొమాటో సాస్ వేయండి. ఈ ప్లెయిన్ టొమాటో సాస్ అయినా వాడుకోవచ్చు. దాంట్లో కొంచెం ఒరిగానో వేసుకొని మిక్స్ చేస్తే కొంచెం పిజ్జా టేస్ట్ లాగా చాలా ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని ఒరిగానో కూడా మిక్స్ చేస్తున్నాను. ఇది లాగపోయినా మనం చేసుకోవచ్చు. ఒరిగానో లేకుండా ప్లెయిన్ టొమాటో సాస్ వేయండి. అలాగే మోసరలా చీజ్ కొంచెం కావాలి, అది కూడా గ్రేట్ చేసి పెట్టేది తీసి పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం వెజిటబుల్ ఆయిల్ పోసుకోండి. వెజిటబుల్ ఆయిల్ కానీ ఒలివ్ ఆయిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసి దానిలోకి మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయల్లో హాఫ్ వేస్తున్నాను.
అంటే హాఫ్ వేసేది బాగా కుక్ అయిపోతుంది కదా, లాస్ట్లో కొంచెం అలా మనకి తగిలేటట్టు పచ్చి పచ్చిగా ఉండే బాగుంటుంది. దాంట్లోకి కొంచెం కారము, అలాగే పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, 1 చిన్న స్పూను గరం మసాలా వేసి మిక్స్ చేయండి. ఈ మిక్స్ మన ఫిల్లింగ్ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. లేకపోతే కుబ్బూసు అన్నీ కొంచెం చప్పగా అనిపిస్తుంది కదా, దానికంటే స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ వేసి అది కొంచెం బాగా మిక్స్ చేయాలి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. తర్వాత మనం తీసిపెట్టిన ఉల్లిపాయలు కూడా వేసేయండి. ఇప్పుడు అది ఎక్కువ ఉడికిపోకుండా ఉంటుంది, అందుకని అలా వేసాను. మీకు కావాలంటే ఒకేసారి అని వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు మనం వేసిన వెజిటబుల్స్కి సరిపోయేటట్టు ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు వేసాం కదా, ఉప్పు వేయలేదు కదా. ఇప్పుడు మనం క్యాప్సికం కూడా వేయండి. ఇది ఓవర్గా కుక్ అయిపోకూడదు, వెజిటబుల్స్ అవి కొంచెం అలా ఉండాలి, పచ్చి పచ్చిగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ చాలు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన టొమాటో, అది సీడ్స్ అన్నీ తీసేసాను, ఫ్రెష్ వరకే ఉంది. ఇది కూడా మిక్స్ చేయండి. ఇంకా టొమాటో క్యాప్సికానికి కూడా సరిపోయేటట్టు ఉప్పు వేసేసేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషం దీన్ని కుక్ అవనివ్వాలి. టొమాటో అవన్నీ ఓవర్గా కుక్ అయిపోకుండా లైట్గా కుక్ అయ్యేటట్టు ఇప్పుడు మిక్స్ చేయండి. చూసారు కదా, క్యాప్సికం అవన్నీ లైట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కుబ్బూసు దీని లోపల ఫిల్లింగ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కేక్ టిన్ కానీ, స్టీల్ది మందంగా ఉండే ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కేక్ టిన్ పెట్టుకొని దాంట్లో ఒక కుబ్బూస్ పెట్టి దాని మీద మనం రెడీ చేసి పెట్టిన టొమాటో సాస్ ఉంది కదా, అది రాస్తున్నాను. ఇలాగ ఒక లేయర్ టొమాటో సాస్ రాసిన తర్వాత దాని మీద మనం రెడీ చేసి పెట్టిన మోసరల్లా చీజ్ వేసేయండి. కొంచెం ఎక్కువగా వేస్తేనే మనం తీసేటప్పుడు బాగా మెల్ట్ అయ్యి కొంచెం సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫిల్లింగ్ కూడా రెడీ చేయండి. ఒక లేయర్ ఫిల్లింగ్ కూడా వేసేయండి. నేను 2 శాండ్విచ్ చేస్తున్నా, అందుకని హాఫ్ వేసాను. 2 షవర్మా శాండ్విచ్ ఉంటే ఒక ఇంట్లో నలుగురికి బాగా సరిపోయిద్ది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన మయోనైస్ ఉంది కదా, అది కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొంచెం తక్కువ చాలు అంటే తక్కువ, ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కుబ్బూసుని పైన పెట్టేసి దాని మీద కూడా టొమాటో సాస్ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం మోసరల్లా చీజ్ని మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది మోసరల్లా చీజ్ ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేది దొరికింది, ఈజీగా ఉండదు మనకి, ఇంకా మళ్ళీ గ్రేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం మామూలుగా కేక్ బేక్ చేసేటట్టు అల్యూమినియం డబరా ఒకటి పెట్టేసి దాని లోపల స్టాండ్ తప్పకుండా పెట్టాలి. దాని మీద మన కేక్ టిన్ పెట్టేసేయండి. పెట్టేటప్పుడు జాగ్రత్త, లేకపోతే నా చెయ్యి కాలినట్టు కాలిద్ది. మళ్ళీ మా పిల్లలు లాంటి పిల్లలు ఉంటే అమ్మ టాటూ వేసింది, నాకు టాటూ వేయలేదని చెప్పి గొడవ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మనం దాని మీదకి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అది లేకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం స్పైసీగా అలాగే కొంచెం అందంగా ఉంటుంది, అందుకని వేస్తున్నాము. ఇప్పుడు మూత పెట్టేసేయండి. కొంచెం మందంగా ఉండే మూత పెట్టాలి. అప్పుడు లోపల ఇది స్టీమ్లో ఉడుకుతూ ఉంటుంది. స్టీమ్ కాదు, హీట్ మీద చూడండి బాగా మెల్ట్ అయింది కదా, కరెక్ట్గా 10 మినిట్స్కి సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా తీసేసేయండి. ఒక 2 మినిట్స్ చల్లారితే మనం తీసేయచ్చు. సైడ్స్లో నుంచి కొంచెం చాకుతో కానీ ఏదైనా కొంచెం అలా సెపరేట్ చేసేసి ఇలా ఓపెన్ చేసేసాను కేక్ టిన్. ఇప్పుడు మనం తీసి ప్లేట్లో పెడదాము. జాగ్రత్తగా తీసి ప్లేట్లో పెట్టేసేయండి. ఇంకొకటి కూడా సెట్ చేస్తున్నాను. అలాగే సేమ్ ప్రాసెస్, కొంచెం టొమాటో సాసు అది స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం చీజ్, ఇప్పుడు నేను దాంట్లో వేసినంత చీజ్ వేయట్లేదు. మన ఇంట్లో వాడడానికి అయితే అంత మరీ ఎక్కువ చీజ్ అవసరం లేదు, కొంచెం తక్కువ చాలు. ఇప్పుడు మనం ఇది కట్ చేసి చూద్దాము. చూడండి లోపల ఎలా ఉందో, బాగా సెట్ అయింది కదా. కరెక్ట్గా 10 మినిట్స్లో మనకి కుబ్బూస్ రెడీ అయిపోయింది. అడుగు మాడడం కానీ ఏం ఉండదు, చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గానే ఉండదు. కట్ చేసి చూద్దాము. చాలా చీసీగా చాలా బాగుంటుంది. పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. దీనిలో ఒక్క పీస్ తింటే ఇంకొక పూటకి ఇంకేమో అవసరం ఉండదు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.